ఈరోజు ఒక గొప్ప మందు అంటే మీకు ఆ గొప్ప మందు ఏ విధంగా పనిచేస్తుందో నేను చెప్తానండి. అదే ఫైల్స్ పిస్టిలా భగేంద్రం ఇవన్నీ మలదారం దగ్గర వస్తాయండి. పిస్టిలా అన్నది భగేంద్రం అంటారు దాన్నే. అది మలదారం పక్క పొంటి ఒక ఓలు అనేది పడుతుందండి. ఓలు పడి ఏమవుతుంది అంటే అందులోకి వెళ్ళి రక్తస్రావం అయి డయర్ వేసుకుంటే ఆ డయర్ కూడా తడుస్తుంది. ఈ విధంగా తడిసి ఏమవుతుంది అంటే అది మొత్తం దుర్వాసనతో తయారవుతుంది. చాలామందికి మేము తక్కువ చేసినాం. ఇది పిస్టిలా తక్కువ చేసినాం, ఫిషర్ తక్కువ చేసినాం, మన ఫైల్స్ తక్కువ చేసినాం. ఫిషర్ అన్నది మలదారం కాడ ఎట్లుంటుంది అంటే పేగు బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అది ఎప్పుడైతే మోషన్ పోతారో స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ పేగు అనేది ఇంత దొడ్డుగా ఉబ్బి అది అవసరమైతే మళ్ళా లోపలికి ఇగ్గుకోవటానికి మస్తు బాధపడతారండి. మస్తు అవస్థ అవుతుంది. ఈ రెండు పీరల మధ్యలో కూర్చుంటానికి బాగా ఇబ్బంది అవుతుంది. కూర్చుండానికి ఇబ్బంది అయితే లేవాంగి ఇబ్బంది అవుతుంది. ఆ పేగు కనుక ఉబ్బినట్టు అయ్యేది ఉంటుంది. అలాంటిది కూడా కొంతమంది ఏం చేస్తారంటే చేతులతోటి మోషన్ పోయినాక చేతులతోటి లోపలికి కొట్టుకుంటారు. అలాంటిది కూడా నేను తక్కువ చేశానండి. ఇది ఫిషరు. ఇక పిస్టిలా భగేంద్రం అంటే మీకు తెలిసే ఉంటుంది. మలదారం పక్క పోటీ 2 ఇంచుల దూరం కానీ 1 ఇంచు దూరం కానీ ఓలు అనేది పడుతుంది. దీంతో అది మెల్లగా పోయి పెద్ద పేగు కనుక అంటినట్టు అయ్యేది ఉంటే మనిషి చనిపోతాడు. అంటే రక్తం బ్లీడింగ్ అయ్యి చనిపోస్తాడు. దీన్ని ఆయుర్వేదంలో క్షారసూత్ర పద్ధతి అనేది ఉన్నది. క్షారసూత్ర పద్ధతి అంటే ఒక కాటను దారానికి కొన్ని వనమూలికలతోటి రోజు ఆ వనమూలికల రసం తడుపుకుంటూ దాన్ని ఎండబెడతారు. ఆ దారాన్ని అందులోకి ఎక్కిస్తారు. ఆ ఏదైతే రంధ్రం ఉన్నదో ఆ రంధ్రంలోకి మెల్లగా దారం ఎక్కిస్తారు. ఈ దారం ఎక్కిస్తే ఏమవుతుంది అంటే లోపల ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అంతా ఆ దారానికి అంటుకొని మెల్లగా మానుకుంటూ వస్తుంది. ఈ విధంగా మాత్రమే ఇది భగేంద్రం ఫిస్టిలా అనేది తక్కువ అవుతుంది. దీన్ని ఆపరేషన్ చేస్తే 100% సక్సెస్ కాదు. ఆపరేషన్లు చాలా వరకు ఫెయిల్ అయినాయి. కాబట్టి ఆపరేషన్ కాకుండా ఈ క్షారసూత్ర పద్ధతి ద్వారా చాలా మందికి నయమైన నా అనుభవంలో నేను చూసిన. ఇంకొకటి ఈ దారం కూడా ఎక్కించుడు ఇబ్బంది అని నేను తెలుసుకుని ఏం చేసిందంటే గన్ షాట్ మందు ఒకటి తయారు చేసిందండి. ఏది భగేంద్రానికి గన్ షాట్ అయిన మందు నా దగ్గర ఉన్నది. మీరు ఏం లేదు లోనికి తీసుకుంటే సరిపడే. ఇప్పుడు ఫైల్స్ గురించి చెప్తాను. ఫైల్స్ అంటే ఇప్పుడు చాలా మంది జాబర్లు ఏం చేస్తారంటే సిస్టమ్ ముందు కూర్చుండి కుర్చీలలో లేవకుండా కూర్చుండి పొద్దాక అదే పని చేసుకుంటూ ఉండేవారికి ఏంటంటే ఫైల్స్ అనేది బాగా తయారవుతాయి. మళ్ళీ చికెన్ వారానికి 2-3 సార్లు చికెన్ తిన్నా కూడా ఫైల్స్ అనేవి తయారవుతాయి. మళ్ళీ వాత శరీరం ఉన్న వాళ్ళకు, వాత శరీరం అంటే చాలా మందికి ఇప్పుడు ఈ శనగపిండి కానీ బొబ్బర్లు కానీ పల్లీలు కానీ ఇవి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు కదా. వీటి వల్ల ఫైల్స్ అనేటివి 100% తయారవుతాయి. ఫైల్స్ తయారైనప్పుడు ఏమవుతాయి అంటే ఆ మొలలు అనేటివి ఉబ్బుతాయి. ఇట్లా దొడ్డుగా ఉబ్బి ఇక్కడ ఈ మలదారం దగ్గర ఈడ తయారయ్యి ఒకటే దురద పెడతా ఉంటాయి. దురద అంటే ఈ మొల అయితే ఏదైతే ఉన్నదో అందులోకి వెళ్ళి నీరు అనేది కారుతుందండి. నీరు గారి ఇట్లా నలుచుకునే వరకు వాళ్ళకి మంచిగా ఆయం అనిపించి ఏమవుతుంది అంటే ఈ నీరు అనేది డయర్ కంటుతుంది. డయర్ కంటినప్పుడే వాళ్ళకి కొద్దిగా నొప్పి తగ్గుతుంది. కానీ దాని 100% పరిష్కారం కాదు. ఇప్పుడు 100% అయిన పరిష్కారమైన మూలిక ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫైల్స్ అనేవి మటుమాయం అవుతాయి. చూడండి, ఈ ఒక్క మూలిక మీరు ఉపయోగించుకుంటే ఎన్నో లాభాలని ఆ మూలిక గురించి క్లుప్తంగా నేను తెలియపరుస్తాను రండి. ఇప్పుడు చూడండి, ఇదే గాడిది గడప ముక్క. ఈ విధంగా ఉంటుందండి. ఆకులు కొంచెం తెల్ల కలర్లు ఉంటాయి. ఇప్పుడు చిన్న ఉన్నాయి, పెద్ద కూడా ఉంటాయి. ఇంత ఎత్తు వరకు పెరుగుతాయి. చిన్న మొలకలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వీటి గురించి మందు ఎట్లా తయారు చేయాలో ఇప్పుడు మీకు తెలియపరుస్తా పదండి. చూడండి, ఇదే గాడిద గడప చెట్టు. ఇప్పుడు ఇది ఫైల్స్కి ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తానండి. దీని ఆకులు తీసుకొని మెత్తగా నూరి ఈ మిరియాలు కలపనండి. ఇది 100 గ్రాము ఆకు అయింది అనుకోండి, 10 గ్రాముల మిరియాలు తీసుకొని మెత్తగా నూరాలి. ఫస్ట్ మిరియాలు మెత్తగా నూరి ఇది మెత్తగా నూరి 2 కలిపి మళ్ళీ మిక్సింగ్ చేసి ఈ విధంగా గోళీలు కట్టానండి. చూడండి, ఈ విధంగా గోళీలు కట్టుకోవాలి. ఇవి ఫైల్స్ బాపతి గోళీలే. మా దగ్గరకు వచ్చిన పేషెంట్లకు మేము ఇస్తాం. ఇప్పుడు ఇవి పొద్దుగాల ఒకటి సాయంత్రం ఒకటి వేసుకున్నట్టు ఏదంటే మొలలు బయటికి వెళ్ళిన మొలలు
సన్నబడతాయి, దొడ్డున్న బాపతి సన్నబడతాయి, వెంటనే ఎగ్గుకుంటాయి. కొంతమందికి లోపల మొలలు ఉంటాయి, కొంతమందికి బయటి మొలలు ఉంటాయి అన్నట్టు. అంటే లో అరిసె అంటారు, బయట అరిసె అంటారు. లోపల ఉన్నాయి ఏం చేస్తాయంటే ఉబ్బినప్పుడు మోషన్ పోయేటప్పుడు ఏంటంటే బాగా బాధతో వచ్చి వాళ్ళకి బ్లడ్ అనేది కారుతుందండి, బ్లడ్ కారుతుంది. అయ్యో నాకేమో అయిపోయింది, లోపల పేగులకు ఏదో పుండు అయింది అని మీరు అనుకోవాల్సిన పని లేదు. ఇటువంటి గోళీలు తయారు చేసి వేసుకున్నట్టు ఏంటంటే ఆ బ్లడ్ అనేది ఆగిపోతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది ఆ మూలలు అనేవి మొత్తం సన్నబడిపోతాయి. సన్నబడి అంటే దారపూసల మాదిరిగా అయి ఊసిపోతాయి అన్నట్టు. ఇగో ఈ విధంగా ఈ మన గాడిద గడపతోటి తయారు చేసిన గోళీలు పనిచేస్తాయండి. ఫైల్స్ నెంబర్ 1గా పనిచేస్తాయి. ఈ ఫైల్స్కి అనేది ఈ మెడిసిన్ వేసుకున్నట్టు ఏంటంటే ఖచ్చితంగా నెల లేదంటే 45 రోజులలో మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతాయి. మూలలు అనేటివి ఉండేవి అక్కడ. బ్లడ్ వచ్చేది కూడా తక్కువైపోతుంది. ఓన్లీ 5 డేస్లోనే బ్లడ్ అనేది తక్కువైపోతుంది. కాబట్టి ఆ విధంగా ఈ గోళీలు పనిచేస్తాయండి. ఇంకొకటి, ఇదే గాడి గడపడాకును ఏం చేయాలంటే ఒక ఇనుప ముక్కుడు లేసి అగ్గి పెడితే మొత్తం బూడిద మాదిరిగా అవుతుందండి. ఇగో బూడిద మాదిరిగా అవుతుంది. ఈ బూడిదని ఏం చేయాలంటే ఇగో చూడండి, ఇగో ఇదేనండి బూడిది. దానికి సంబంధించిన బూడిదే ఇది. గాడిద గడప తయారు చేసిన బూడిదే ఇది. ఈ బూడిదని ఏం చేయాలంటే ఇందులో ఆముదం కలపాలి. ఆముదం కలిపి మనకి ఎక్కడైతే మూలలు బయటికి వెళ్ళినాయో ఉబ్బినాయో అక్కడ దీన్ని అప్లై చేయాలి. రోజు కొంచెం రాసుకోవాలన్నట్టు. రోజు సాయంత్రం పూట వేలీళ్ళతోటి కడిగి ఇది ఆముదం కలిపి రాసుకోవాలి. రాసుకున్నట్టు ఏంటంటే ఆ బయటికి వెళ్ళిన మొలలు ఆడికి మన బ్లేడ్ కదా కోతి ఎట్లా కట్ అయితే ఆ విధంగా కట్ అయిపోతాయండి. మళ్ళీ బయటికి ఏం ఇంత మాత్రం కనిపించాయి, ఇంత మాత్రం కూడా డాకలు లేకుండా మొత్తం సమానం అయిపోతుంది అన్నట్టు. మలదారం చుట్టూ కూడా ఏ మూలన్నా కూడా కంప్లీట్గా దీనివల్ల ఊడిపోతాయి. ఈ విధంగా ఈ బూడిద అనేది పనిచేస్తుంది. ఈ బూడిద వచ్చేసి దీంతో తయారైందేనండి. ఈ గాడిద గడప ఆకుతోటి తయారైంది బాపతి. ఇంకొకటి, ఈ గాడిద గడప ఆకుతోటి ఇంకొక ఉపయోగం ఉన్నదండి. ఏంటిదంటే చాలా మందికి గుర్రమూతలు అనేటివి వస్తాయండి. ఇక గుర్రమూతలు అంటే ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఇంత ఉబ్బుతుందండి. ఒక చిన్న బొటపల్లెకి వచ్చి వాళ్ళకి పొద్దుగాల నడవనియ్యాయి. పొద్దుగాల చాలా సేపటి దాకా మాకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఒకటే గుంజుడు, కాలు ఒకటే గుంజుడు 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 వాళ్ళకి వశపడదు. ఇది ఎవరికైనా రావచ్చు, స్త్రీలకే కానీ పురుషులకే కానీ ఎవరికైనా వస్తుంది. ఈ గుర్రమూతి తగ్గడానికి ఇప్పుడు మీకు నెంబర్ 1 అయిన మందు ఈ గాడిద గడపతోటే చెప్తానండి. ఎల్లిపాయలు కలపాలి. ఒక 4 ఎల్లిపాయలు తీసుకొని గింత ఆకు తీసుకొని మెత్తగా నూరి ఇందులోకి 2 రకాలు చేయొచ్చునండి. ఇందులోకి ఒకటి నమిలినార ఆకులు 4 వేసుకోవచ్చు. లేదు నమిలినార ఆకు అవసరం లేదనుకుంటే ఇదే ఆకు గింత అంత తీసుకొని 4 ఎల్లిపాయలు వేసి మెత్తగా నూరి కొంచెం ఆముదం లేసి ఉడికియాలి. ఒక గంట, చిన్న గంట, మన కూర గంట ఉంటుంది కదండి, ఆ గంటలో ఇట్లా గ్యాస్ మీద పెట్టాలి. ఈ పేస్ట్ను గ్యాస్ మీద పెట్టాలి. పెట్టినాక తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండగా తీసి ఇక్కడ మంచిగా అప్లై చేసుకోవాలి. ఒకవేళ వీలుంటే ఆ పేస్ట్ని ఈ విధంగా వేసి కొంచెం కట్టి మన మెడికల్ షాప్లో దొరికే బ్యాండేజ్ వేసి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా సీరియల్గా వారం రోజులు కట్టినట్టు అయ్యేదంటే ఖచ్చితంగా ఈ మన ఏదైతే మనం ఉన్న చూడండి గుర్రమూతి లోపలికి అణిగిపోతుంది. అంటే ఆ పలక అనేది అందులో పలక ఉంటుంది. ఇలా లోపల ఈ పలక అనేది మాయమైపోతుంది. అంటే ఈ గాడిద గడపడానికి చేయబట్టి ఆ పలక మాయమవుతుంది, నొప్పి తగ్గుతుంది. మీరు చాలా సంతోషిస్తారు, ఆనందంగా ఉంటారండి. కాబట్టి ఈ వైద్యం కూడా మనం చాలా మందికి చేసినామండి. ఇది గుర్రమూతి అనేది దాదాపు 150 మంది దాకా తక్కువ చేసిన దీంతో. కాబట్టి గుర్రమూతులకు కూడా నెంబర్ 1 పని చేస్తుంది. ఇంకొకటి వచ్చేసి షుగర్ అది ఎంత నన్ను ఉండని, 500 ఉండని, 450 ఉండని, దీంతో ఏకదమ్మన ఒకటే వారం రోజులలో మీకు 120కి వస్తుందండి. 120 కంటే గ్యారంటీగా వస్తుందండి. మీరు వాడి చూడండి. మరి ఏ విధంగా వస్తుందంటే ఇక చూడండి, ఈ ఆకులు తీసుకొచ్చుకోవాలి, మంచిగా పౌడర్ చేయాలి. మంచిగా పౌడర్ చేసి ఈ చేతి జీలకర్ర కలపానండి. ఇదే చేతి జీలకర్ర చూడండి. ఈ చేతి జీలకర్ర ఇది ఒక 100 గ్రాములు తీసుకున్నట్టు అయితే ఉంటే గాడిద గడపటాకు 100 గ్రాములు తీసుకోవాలి. ఇది ఒక 100 గ్రాములు తీసుకొని మొత్తం మెత్తగా మిక్సింగ్ చేసి పౌడర్ చేయాలి. ఇది అదేనండి, ఈ పౌడర్ అదే మేము తయారు చేసిన పౌడర్. మా దగ్గరకు వచ్చిన పేషెంట్లకు చాలా మందికి ఇస్తుంటాం. ఇగో ఈ చేతి జీలకర్రతోటిను ఈ గాడిద గడపటాకుతో తయారు చేసిన పౌడరే ఇది. అయితే దీన్ని ఎట్లా వాడాలంటే మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఇట్లా 3 వేళ్ళకు వచ్చినంత నోట్లో వేసుకొని నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఎంత షుగర్ హై లెవెల్ ఉన్నా కూడా కొంతమందికి షుగర్ పుండ్లు అయితే మొత్తం ఆడ కాళ్ళకు ఈడైతే ఎక్కడైనా కూడా షుగర్ తోటి వచ్చిన పుండ్లు మానడు బహు కష్టం ఉంటుంది. కాబట్టి ఈ పౌడర్ కనుక మీరు తయారు చేసుకొని వాడినట్టు అయితే ఉంటే మీకు నెల రోజుల లోపలనే తగ్గుముఖం పడుతుంది. ఒక్క వ్యక్తికి వచ్చేసి ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు సరిపోతుంది. ఈ పౌడరు
ఒక 50 గ్రాములు సరిపోతుంది. 50 గ్రాములు అంటే రోజు చిటికెడైనా ఇంత పొద్దున ఇంత సాయంత్రం ఇంత ఒక 50 గ్రాములు కనుక మీరు తయారు చేసుకొని వాడుకున్నట్టు ఏదంటే షుగర్ పుండ్లు పండుతుంది. షుగర్ ఎంత హై లెవెల్ ఉన్నా కానీ 500 450 ఉన్నా కూడా లేక ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకున్నా కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా అవసరం లేకుండా పోతుంది ఈ గడపట ఆకుతోటి. భగేంద్రం ఫిస్టిల్ అని ఫస్ట్ చెప్పిన చూడండి. ఆ భగేంద్రం ఏ స్టేజ్లన్నీ ఉండని, లాస్ట్ స్టేజ్లు ఉండని. నేను తక్కువ చేసినాను చాలా మందికి. అది వచ్చేసి ఇదే పౌడర్ అండి, కొన్ని వనమూలికలతోటి తయారు చేసిన బాబాది పౌడర్ అండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఈ భగేంద్రానికి సంబంధించింది, ఫిస్టిలకు సంబంధించింది, మీకు ఫిషర్కి సంబంధించింది, అన్నిటికి సంబంధించింది చెప్తా. అయితే ఈ పౌడర్ తోటి శరీరంలో ఉన్న అన్ని రోగాలు తక్కువ అవుతాయి. ప్లస్ ఫైల్స్, ఫిస్టిలా, భగేంద్రం అంటే దీంతో ఈ పౌడర్ తోటే అన్ని రకాల మలదారానికి సంబంధించిన రోగాలన్నిటి పూర్తిగా నయమవుతాయండి. ఇందులో కలిసే మూలికలు మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ గోళీలు ఒకటి కాదు 2 వేసుకొని చూపిస్తా చూడండి. మీరు భయపడాల్సిన పని లేదు. ఇవే గోళీలు. ఇగో మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవి చాలా నమ్మకం. మీరు ఎవరు చేసినా కూడా ఇది చేసుకోండి. సైడ్ ఎఫెక్ట్ అనేది అస్సలు ఉండదు. సైడ్ ఎఫెక్ట్ ఉండే మందే కాదు. కాబట్టి మీకు షుగర్ పనిచేస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ మన మడమెసూలకు పనిచేస్తుంది, మూలలకు పనిచేస్తుంది. ఈ విధమైన మందు కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు ఎక్కడైనా దొరికేది ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా తయారు చేసుకొని వాడుకోండి. 100% రిజల్ట్. మీరు ఎటువంటి ఈ బాధపడాల్సిన పని లేదు. ఫైల్స్ ఉన్న వాళ్ళు అయినా కానీ, ఫిస్టిల్ ఉన్న వాళ్ళు అయినా కానీ, ఫిషర్ ఉన్న వాళ్ళు అయినా కానీ ఇది తయారు చేసుకొని వాడుకున్నట్టు ఏదంటే కంపల్సరీ సరిపోతాయి. 100% గ్యారంటీగా పోతాయండి. మేము చాలా మందికి వాడించినాం. దాదాపు ఈ మందు నా అనుభవంలో 180 మంది దాకా వాడించినాం. చూడండి, ఇది ఇంకో విధంగా కూడా పనిచేస్తుంది. దీన్ని మెత్తగా నూరాలి. మెత్తగా నూరి ఈ విధంగా పేస్ట్ అవుతుందండి. ఈ విధంగా పేస్ట్ అవుతుంది. అయితే దీన్ని ఏంటంటే ఇట్లా బూడి చేసుకున్నాం కదా, మనం బూడి చేసుకోకుండా డైరెక్ట్ కూడా ఒక కాటన్ గుడ్డ తీసుకొని ఎక్కడనైతే మన మొలలు బయటికి వెళ్ళినాయో అక్కడ ఆ కాటన్ గుడ్డలో పల్సని గుడ్డ తీసుకొని లోపల మొలలకు ఆనటట్టు ఇట్లా పెట్టుకోవాలి. ఈ పేస్ట్ ఉన్నది చూడండి, ఇట్లా మొలలకు ఆనటట్టు ఇట్లా పెట్టుకొని ఒక గోసి మాదిరిగా పెట్టుకోవాలి. గోసి మాదిరిగా పెట్టుకున్నట్టు ఏదంటే ఆ మొలల నుంచి వచ్చే నీరు ఇది గ్రహించి వెంటనే మొలలు కట్ చేస్తుంది. ఈ విధంగా ఒక 3 సార్లు కట్టుకుంటే సరిపోతుంది. అంటే మొలలు అనేవి బయటికి వెళ్ళినాయి ఏకదమ్మని కట్ చేస్తాయి అన్నట్టు. కాబట్టి ఇది షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి. షుగర్ ఉన్న వాళ్ళు ఈ మందు వాడుకుంటూ ఇది చేసుకున్నట్టు ఏదంటే కంప్లీట్గా ఏం కాదు. ఒకవేళ ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఇది ఒక పేస్ట్ మాత్రమే దీన్ని నూరు కట్టినట్టు ఏదంటే అక్కడ మొలలు అనేవి ఏకదమ్మని ఎగిరిపోతాయి. కాబట్టి కొంచెం ఆడ ఉండే అవకాశం ఉంటుంది. అదే ఇది లోపలికి ఇప్పుడు నేను గోళీలు వేసుకున్నా కదండి, ఇవి లోపలికి వేసుకుంటూ ఇదే పేస్ట్ను నూరి ఆ మలదారం కాడ కట్టి గోసి పెట్టుకున్నట్టు ఏది ఉంటే గోసి పెట్టుకుంటారు కదా, లోపల డయర్లకు వెళ్ళి ఇటు పక్క కొంచెం పేగెక్కియాలి, ఇటు పక్క కొంచెం పేగెక్కియాలి. అట్లా ఎక్కించినట్టు ఏదంటే కంప్లీట్గా ఇది దానికి అతుకొని మూలలకు గిట్లా పట్టుకొని ఉంటుంది అన్నట్టు. పట్టుకొని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మూలలకు ఖచ్చితంగా అప్పటిదప్పుడే దానికి ఈ పేస్ట్ అనేది అంటుకొని మూలలు తొందరగా గిగ్గుకొని కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గోసి ఏ విధంగా పెట్టుకోవాలో మీకు తెలిసే ఉంటుంది చాలా మంది పెద్దవాళ్ళకు. నేను కూడా ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇగో ఇది దస్తి చూడండి. ఇగో పేస్ట్ ఇందులో పెట్టినాం. ఇగో ఇట్లా ఇది పల్సడిది కాటన్ది. ఇది ఇగో ఇట్లా పెట్టుకోవాలన్నట్టు. ఇట్లా పెట్టుకుంటే ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇగో ఇటుపక్క ఈ డయర్లకి ఇట్లా ఎక్కియాలి, వెనక బాజు ఇట్లా ఎక్కియాలి. ఇట్లా ఎక్కిస్తే కరెక్ట్ ఆ మొలల కాడ ఆనుతుంది. మొలల కాడ ఆడినప్పుడు ఏమవుతుంది అంటే ఈ మందు అనేది తొందరగా పనిచేస్తానంటు. తొందరగా అంటే ఎట్లా అంటే ఒక 4 రోజుల వరకే మొలలు అనేవి చాలా బక్క పడిపోతాయి, పూసిపోతాయి. ఈ విధంగా ఇప్పుడు ఈ ఆకు అనేది పనిచేస్తుంది. మీకు ఇట్లా చేసుకోండి. లేదు అంటే మామూలుగా రాసుకుంటాం సార్ అన్నట్టు ఏదంటే ఈ బూడిది రాసుకోండి, ఏది ఆముదంలో కలిపి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఏదంటే అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ఏదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.